వాళ్లకు కనెక్ట్ అయ్యాయా? ఎందుకంటే కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కడ ఆ ప్రెస్ మీట్లో కనిపించలేదు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష పార్టీలో నాయకుడిగా ఆయన బాధ్యతని నిర్వర్తించడంలో పూర్తిగా సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే గణాంకాలతో సహా ఇప్పటి వరకు కూడా ఎవరు ఏ నాయకుడు పెట్టినా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర అప్పు ఏంటి, ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలేంటి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ మేర అమలు చేశారు, ప్రభుత్వ నాయకుల తీరు ఏ రకంగా ఉంది, రాష్ట్ర అప్పు ఎంత ఉంది, రాష్ట్ర ఆదాయం ఏ రకంగా ఉంది, అదే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆదాయాలతో పోల్చితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆదాయం ఏ రకంగా ఉంది, అదే విధంగా నాయకుల పనితీరు ఏ రకంగా ఉందన్న అన్ని అంశాలని కూడా పూర్తి గణాంకాలతో స్పష్టంగా సుదీర్ఘంగా వివరించినటువంటి తీరు ప్రజల్ని ఈరోజు ఆకట్టుకుంది. నిన్న మీడియా సమావేశం చూస్తే కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అంశాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏమీ అమలు చేయకుండా సూపర్ 6 మొత్తం కూడా అమలు చేసాము, మేము కార్యక్రమం తీసుకొస్తున్నాము, రీకాల్ ద మేనిఫెస్టో, మళ్ళీ ఒకసారి మేనిఫెస్టోని ప్రజలందరికీ చేరుస్తాం, ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఎన్నున్నాయి, దాదాపు 143 హామీలు ఇచ్చారు. ఆ 143 హామీల్లో ఏ మేర అమలు చేశారు? మొన్నటికి మొన్న కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కానీ నారా లోకేష్ గారి సోషల్ మీడియాలో కానీ మొత్తం 142 హామీలు అమలు చేసేసినట్టు ప్రచారాలు చేస్తున్నారు. ఇదేం ఆశ్చర్యం, 142 హామీలు ఎక్కడ అమలయ్యాయి? అసలు ప్రజలందరినీ కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణంలోకి నెట్టేటువంటి పరిస్థితిలోకి పోతుంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా అమలు చేసేసామని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈ అంశాలన్నిటిపైన నేను ఏదైతే చెప్పానో రాష్ట్ర ఆదాయము, రాష్ట్ర అప్పులు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి, రాష్ట్రంలో ముఖ్యంగా రైతులు ఈరోజు చూసాం మేడం, రైతులు పత్తి రైతులకి గిట్టుబాటు ధర లేదు, మిరప రైతులకు గిట్టుబాటు ధర లేదు, వరి సాగు చేస్తున్నటువంటి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఈరోజు మామిడి రైతులు మా యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు పైకి వచ్చి కనీస ధర కావాలంటూ మద్దతు ధర కోసం ఈరోజు రోడ్డు పైన ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ. మరి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మా జిల్లా, ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మామిడి రైతులు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక ఈరోజు పంట నాశనం అవుతుంటే పట్టించుకునేటువంటి నాదుడు లేరు మేడం. ఈ రకంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఉంది. మరి మహిళలకు ఆడబిడ్డ నిధి 1500 అన్నారు, దాన్ని అదేదో P4 పథకానికి అటాచ్ చేసామన్నారు. మరి అన్నదాత సుఖీభవ 20,000 అన్నారు, ఇంతవరకు 20,000 ఊసే లేదు. ఈ రకంగా హామీలని తుంగలో తొక్కి వీళ్ళు ముందుకెళ్తుంటే ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి రకంగా పూర్తి గణాంకాలతో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా కూటమి 3 పార్టీల్లో జగన్మోహన్ రెడ్డి గారు వివరించినటువంటి లెక్కలకి సమాధానం చెప్పినటువంటి దాఖలాలే లేదు. ఈ రోజు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పుల గురించి ఏ కార్పొరేషన్ల ద్వారా, ఏ సోర్సెస్ ద్వారా దాదాపు 1,60,000 కోట్ల అప్పులు ఏ రీతిలో చేశారనేసి చాలా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. దాని మీద సమాధానం ఒక్కరు చెప్పరు. అదే విధంగా హామీల గురించి ప్రశ్నించారు, దాని గురించి సమాధానం చెప్పరు. ఈ రకంగా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి నిలదీసేటువంటి పరిస్థితి ప్రజల్లో రావాలి. కాబట్టి ప్రజల ముందు ఈ లెక్కలన్నీ ఉంచి చాలా స్పష్టంగా ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తించడంలో చాలా సక్సెస్ అవుతున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఏ రీతిలో ప్రజల్ని వంచిస్తోందో. ప్రజలకు ఈరోజు స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఏ నాయకుడు కూడా ఇంత స్పష్టంగా లెక్కలతో ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి గతంలో ఎక్కడా లేదు. ఏదో నింద ఆరోపణలు చేసేసి ఏదో 4 ఆరోపణలతో సరిపెట్టుకునేటువంటి పరిస్థితులను చూసాం. మరి ఈరోజు స్పష్టంగా 1వ రోజు ప్రభుత్వం పరిపాలనకు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు ఏంటనేది, ఈ ప్రభుత్వం ఏ రకంగా మొండి వైఖరితో వెళుతోందని, మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణించాయనేది ప్రతి ఒక్కటి కూడా ఉదాహరణతో సహా కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు. మేడం, రైట్, మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి.
వంశీకృష్ణ గారు, సురేష్ గారు మాట్లాడింది అన్ని విన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి